2025-27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 166 దరఖాస్తులు అందినట్లుగా చెప్పారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాపులకు 45 దరఖాస్తులు అందాయన్నారు. దోమకొండ స్టేషన్ పరిధిలో 8 వైన్ షాపులకు 25 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 వైన్ షాపులకు గాను 19 దరఖాస్తులు, బాన్స్వాడ స్టేషన్ పరిధిలో 9 వైన్ షాపులకు గాను 43 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇక బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 వైన్ షాపులకు గాను 34 దరఖాస్తులు అందినట్లుగా తెలియజేశారు. మొత్తంగా జిల్లాలో 49 వైన్ షాపులకు గాను 166 దరఖాస్తులు అందినట్లుగా హనుమంతరావు వివరించారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 గౌడాస్కి, 5 ఎస్సీస్కి, 2 ఎస్టీస్కి రిజర్వ్ చేయడం జరిగింది. 35 జనరల్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి ఇవాటి వరకు 133 టెండర్లు వచ్చాయి. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ లైసెన్స్ అప్లై చేసేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి ఇది లేకుండా పూర్తి పారదర్శకంగా 80%